హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. బయట అయితే నిన్నంతా వాన పడింది. రాత్రి నిన్న సాయంత్రం దువాన అయిపోయినాక వాన పడింది. 11 పైన అంట పడింది. అయితే మేఘం అయితే చాలా ఎక్కువ వచ్చింది. నిన్న చిన్న వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదనమాట. రాత్రులు 11 ఆ మధ్య మేఘం కింద వెళ్ళిందనమాట. అట్లా ఫస్ట్ అయితే మన ఛానల్ చూస్తున్నారు కదా, మన వీడియోస్ చూసి మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియో కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు వీడియో అయ్యామంటే ఈరోజు అయితే ఎండ బీభత్సంగా ఉంది బయట. దానికోసమని మామిడికాయలు, ఇదిగోండి మామిడికాయలు లస్సీ చేద్దాము అనుకుంటున్నాను అనమాట. నేనైతే మామిడికాయలు లస్సీ దానికోసం వచ్చేసి ఏమేమి తీసుకున్నానో చూద్దాం రండి. ఈ మామిడికాయలు ఎక్కడవి అనుకుంటారా? పోయిన సంవత్సరము మా అక్క ఇంటికి పోయించింది. సంవత్సరం అయింది కదకా, సంవత్సరంగా వస్తుంది. ఆ సంవత్సరం కిందట మా అక్క మామిడికాయలు తెచ్చిందనమాట. అవి కోసి ఫ్రీజర్లో పెట్టున్నా. ఆ మామిడికాయలు కూడా ఎలా ఉన్నాయి అంటే ఇట్లా కోసి ఎత్తిపెట్టినాను అనమాట. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలాగా ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయని పచ్చడి కోసమని పెట్టినా. ఇట్లా పచ్చికాయలే తెచ్చింది. నేను ఇవన్నీ కోసి రెడీ చేసి పెట్టి ఒరుగులు చేసుకుందాము అనుకునే లోపల మాగిపోయినాయి అనమాట నీలంకాయలు. సరేలని అట్లే ఫ్రీజర్లో పెట్టున్నా. ఈరోజు ఇవన్నీ తీసి కొంచెం బాగా నీళ్ళల్లో నానబెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఐస్ కడుతున్నాయి చూడండి. ఇవన్నీ కోసి ఇప్పుడైతే నేను లస్సీ అయితే తయారు చేస్తున్నా. పోయిన సంవత్సరం కాయలు దానికైతే ఇట్లాంటి పెరుగు కప్పులు ఒక 4 కప్పులు పెరుగు అయితే తీసుకున్నా. మా దగ్గర అది లేదు, చిలకుట్టేదాన్ని. దాన్ని ఏమంటారు? కవ్వమా? కవ్వం లాంటిది అది లేదు. కవ్వం ఏంటది మన దగ్గర? విస్కర్ ఉంది, అది కాదు. కవ్వం లేదు, అందుకని మిక్సీకి వేసి కొడుతున్నా. దానికి ఇంత షుగరు ఇంత వేయను, పట్టినంత వేసుకుంటా. ఇవి మామిడికాయలు అంత లేదులే, ఎప్పుడో తెచ్చినావు నువ్వు. ఇవి చూడండి, మా అక్క చెప్తుంది ఎప్పుడో తెచ్చిన డబ్బాలన్నమాట. నేను ఎప్పుడో ఒకసారి వాడుకుంటా. ఇప్పుడైతే ఈ మిక్సీకి వేసేద్దాం. మా అక్క చెత్తలు ఊడ్చాను అమ్మ, బాగా ఊడ్చాను చూడండి. షుగర్ మామూలుగా అయితే కరగదు కదా, అందుకని పెరుగులోనే వేసేసి మిక్సీకి వేసేస్తున్నాను అనమాట. ఈ షుగర్ కూడా బ్రౌన్ షుగరు. దీని అట్టపెట్టి కూడా చూపిస్తాను మళ్ళీ. ఇది ఇలా ఉంటుంది. ఇది షుగరు, ఇది బ్రౌన్ షుగర్ అనమాట. షుగర్ ఉండేవాళ్ళు ఈ బ్రౌన్ షుగరు వాడతారనమాట. ఇది బాగుంటుంది. నేను ఎప్పుడైనా టీలో చక్కెర వేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఇది వేసుకుంటాను అనమాట. అంటే పాల టీకి మాత్రమే లేదు, ఎప్పుడన్నా పాలతో టీ పెట్టుకుంటాం కదా, పాయసంలో కూడా వేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. దేనికైనా కానీ నేను తినాలా షుగర్ అనుకుంటే ఇది వేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది అందరికీ ఇదే వయసా. దీన్ని అయితే మిక్సీ పట్టుకున్నాం. కొంచెము ఐస్ గడ్డలు వేసి ఇలా అయితే కొట్టేసుకున్నా. ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. ఫస్ట్ ఐస్ గడ్డలు మెదగవు కదా, కరుగుతాయి, అందుకని అలా వేసుకుంటాం. ఇప్పుడు మామిడికాయలు నీళ్ళు ఏం లేదు, ఇదిగోండి మామిడికాయలు. ఇవి మాగినకాయలు అన్నీ ఇలా తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రెష్ కాయలు ఉంటే ఇంకా బాగుంటాయి, కానీ మాకైతే ఇవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవైతే వేసేసుకున్నాం. ఇవి కోసి పైన గ్లాస్లో డెకరేషన్ అని కొన్ని కాయలు తీసి పెట్టాను, బాగుంటాయి. ఇంకా ఇవి కూడా మామిడికాయ గుడ్లు కూడా మామిడికాయ కూడా అలా కొట్టేసిన మిక్సీకి. ఇప్పుడు అలా కలిపేసుకుంటే మామిడికాయ లస్సీ. నాకు వచ్చిన లస్సీ ఇంతే, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తాం కదా. నేనైతే ఇదే లస్సీ మాకు వేసేసి బాగా కలిపేసుకున్నాం కదా. అది తెస్తా
అదే విస్కర్ అంత కుదరగా విస్కర్ తెద్దాము. ఒక నిమిషం తెప్ప మొత్తం కలిసేలాగా పెరుగు, మామిడికాయ, ఇంకా అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి వేసుకుంటే బాగుంటుంది. కానీ మేమైతే ఇప్పుడు ఏమైతే అక్కడ డెకరేషన్ కూడా ఏం లేదు. ఇదిగోండి ఇలాగా కదా. ఇంకా గ్లాసులలో వేసిద్దాం. ఐస్ ఐస్ చల్లగా ఉండడానికి ఐస్ అయితే వేసాను. రెడీ అయిపోయిందండి లస్సీ. ఇంకా గ్లాసులలో తీసేసేది తాగేయడమే అనమాట. ఇదిగోండి చిక్కగా చిక్కగా వచ్చేస్తుంది అంతా. ఎండకు మామిడికాయలు సీజన్ కాబట్టి మామిడికాయలు సీజన్లో బాగా చేసుకోవచ్చు. మాకు సీజన్లో ఏం లే, కువైట్లో ఎప్పుడు దొరికినాయి మామిడికాయలు, కానీ లస్సీ మాత్రం ఇప్పుడే చేస్తాను కదా. ఇంటికాడ దొరుకుతాయో దొరకవో ఇండియాలో, కానీ ఈడ మాత్రము సంవత్సరం అంతా ఉన్నాయి. సంవత్సరం అంతా తిన్నాం కూడా మేము మామిడికాయలు. అప్పుడు కొన్ని తెచ్చి. ముగ్గురికి గ్లాసులలో వేసేసా. ఇప్పుడు దీని మీదకి డెకరేషన్కి వచ్చేసి ఇవే ముక్కలే, ఫ్రూట్స్ లేదు కాబట్టి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా మెత్తగా అయితే అయిపోయినాయి. లస్సీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చూడండి ఎలా ఉంది లస్సీ, రెడీ అయినాయి. మా మామిడికాయలు పుల్లగా తీయగా అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అవి పచ్చి మామిడికాయలు వాడి కొంచెం మాగిపోయినాయి అనమాట. నేను రెడీ చేసే లోపల అందులో చక్కెర వేసా, తీపు పులుపు అన్నీ ఉన్నాయన్నమాట లస్సీలో. చాలా బాగుంది. మీరు కూడా ఎండాకాలం పెట్టి చేసుకొని తాగండి. ఇంటికాడ సీజనల్ ఫుడ్ కదా, బాగా ఉంటుంది. ఇంట్లో పెరుగు అవన్నీ మామూలుగా దొరుకుతాయి కాబట్టి చేసుకొని తాగొచ్చు. ఇక్కడ ఉండే వాళ్ళు ఇంకా ఎక్కువగా తాగొచ్చు, అందరి ఇళ్ళల్లో ఉంటాయి అది. అలా అండి మన వీడియో అయితే ఇంతే. మన వీడియో చూస్తారు కదా, వీడియో కన్నా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? అందరికీ బాయ్.